అర్ఘ్యప్రదానము. మనం ప్రాతకాలంలో అంటే సూర్యోదయం అయ్యేటటువంటి సమయంలోనూ అలాగే సూర్యాస్తమయం అయ్యే సమయంలోనూ రెండు సమయాల్లోనూ కూడా సూర్యుడికి అర్ఘ్యం వదలటము అనేది భారతీయ సంప్రదాయం. మన దేశంలో ఉన్నటువంటి సనాతన సంప్రదాయాల్లో ఇది ఒకటి. సూర్యుడికి నమస్కారం చేసి ప్రత్యక్ష నారాయణుడు ఎవరు ఉంటే సూర్యభగవానుడే. లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటికీ కూడా ప్రాణప్రదాత, ఆహార ప్రదాత, అన్నింటికీ ఆహారాన్ని ఇస్తున్నాడు కాబట్టే ప్రాణాన్ని ఇస్తున్నాడు అని చెప్తున్నాం. కాబట్టి ప్రాణప్రదాత ఎవరు ఉంటే సూర్యనారాయణమూర్తి. అందుకే ఉదయం పూట సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయండి రా అంటారు. 8 గంటల దాకా నిద్రపోమని చెప్పలేదు. సూర్యోదయం అయ్యేటటువంటి సమయానికి నువ్వు స్నానం చేసి సూర్యుడి ఎదుర్కొన్నానంతో నువ్వు అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్యుడికి నమస్కారం చేయటము అనేటటువంటిది సర్వదేవతా నమస్కారం చేయటంతో సమానం. సూర్యుడికి కనుక నమస్కరిస్తే దేవతలకు అందరికీ నమస్కరించినట్లే. అందుకని సూర్యుడికి నమస్కారం చేయాలి. ఇందులో ఇది బ్రాహ్మణులే చేయాలి, క్షత్రియులే చేయాలి, వైశ్యులు చేయాలి, శూద్రులు చేయకూడదు, ఇలా ఏమీ లేదు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా నిజంగా చెప్పాలి అంటే లోకంలో ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి. ఎందుకని అంటే ఇప్పుడు చెట్లు చెమలు ఉన్నాయనుకోండి, వృక్షాలు ఉన్నాయి, వీటన్నిటికీ ఆహారం ఉంటే పిండి పదార్థం. ఆ పిండి పదార్థాన్ని ఎలా తయారు చేసుకుంటాయి? అవి తమ యొక్క వేళ్లతో భూమిలో ఉన్నటువంటి నీళ్లను పీల్చుకుని తమ యొక్క ఆకుల వల్ల సూర్యకిరణాలను గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి జీవరాశికి అంతటికీ కూడా ప్రాణప్రదాత, ఆహార ప్రదాత ఎవరు ఉంటే సూర్యభగవానుడు. అందుకే సూర్యనారాయణుడికి ఉదయం పూట మనం నమస్కారం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే నమస్కారం చేసే సమయంలో అర్ఘ్యప్రదానం చేస్తాము, అర్ఘ్యం ఇస్తాం. అర్ఘ్యం అంటే నీళ్లు వదులుతాం, ఆయన పేరు చెప్పి నీళ్లు వదులుతాం. ఇందులో ఆంతర్యం ఏమిటి? ఇందులో 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటంలో 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి పౌరాణికము, రెండోదేమో సైన్స్ ప్రకారము. సైన్స్ ప్రకారం కనుక చూసినట్లయితే ఇదే మళ్ళీ మన యొక్క మంత్రశాస్త్రం కూడా చెప్తూ ఉన్నది. సైన్సు అంటే ఎక్కడో ప్రత్యేకంగా లేదర్రా. మీరంతా భావన చేస్తూ ఉంటారు, మేమంతా సైన్స్ చదువుకున్నాం కదండి అని. ఈ పాటి సైన్స్ గతంలో మనవాళ్ళు చదువుకున్నారు. మీరు ఆ మాట మర్చిపోకండి. వాళ్ళని మించినటువంటివి ఏవి మనం చేయటల్లా. మనం చేసే ప్రతిదీ కూడా మన వేదాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడినటువంటిదే. సరే, ఇప్పుడు ఈ సూర్యనారాయణమూర్తికి మనం అర్ఘ్యం ఇస్తున్నాము అంటే నీళ్లు వదిలిపెడుతూ ఉన్నాం. అది కూడా ఎక్కడ చెప్పాడు? సూర్యోదయం సమయానికే నువ్వు ఒక నదిలో, సముద్రంలో చేయమన్నాడు స్నానం, లేదా నదిలో స్నానం చేయమన్నాడు. నది గనక లేకపోతే మీ ఊళ్ళో ఉన్నటువంటి కాలువలో స్నానం చెయ్యి అన్నాడు. ఆ కాలువ కూడా మీకు అటువంటి అవకాశం కూడా లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి నూతి దగ్గర, బావి దగ్గర స్నానం చెయ్యి అని చెప్పాడు. ఎక్కడో అక్కడ నువ్వు స్నానం చేసి సూర్యుడి వైపుకి తిరిగి సూర్యుడికి నమస్కారం చేసి చేతులతో నీళ్లు తీసుకుని బావిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు బకెట్తో నీళ్ళు అక్కడ పెట్టి
ఈ రెండు చేతులు కూడా దోసెలాగా ఇలా పట్టి ఆ దోసెతో నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రం చెబుతూ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి, ఆ నీళ్లు వదిలిపెట్టాలి. ఇది అర్ఘ్యప్రదానము అంటే గాయత్రి మంత్రం చెబుతూ వదిలిపెట్టాలి. ఇక్కడ అర్ఘ్యప్రదానం నీళ్లు వదిలిపెట్టడం అనేది ఒక పని అయితే, గాయత్రి మంత్రం చెప్పడం అనేది ఇంకో పని. రెండు పనులు చేయాలి. గాయత్రి మంత్రం ఎందుకు చెప్పాలండి? గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏమిటి? తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓ పరమేశ్వర స్వరూపమా, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి బుద్ధిని, మంచి ఆలోచన విధానాన్ని నాకు ప్రసాదించవలసిందే అన్నాం. ఈ మంచి బుద్ధి అనేది నాకే కాదు, నా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మంచి బుద్ధిని ప్రసాదించు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించు. అంటే విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయక్కర్లేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచించుకునేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళందరికీ కూడా నువ్వు ప్రసాదించవలసిందే అని ప్రార్థిస్తున్నాం. ఇంత గొప్పదైనటువంటి మంత్రం ఇంకో మంత్రం లేదు అసలు. ఈ మంత్రం మన కోసం కాదు చేసేది, అందరి కోసం, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించవలసింది. అది మనం ధియో యో న ప్రచోదయాత్, అందరికీ మంచి బుద్ధిని ఇవ్వవలసింది అని ఆ సూర్యనారాయణమూర్తికి ఇలా చేత్తో అర్ఘ్యం వదిలిపెడుతున్నాం. ఈ సమయంలో మనం సూర్యుడికి ఎదురుకుండా నుంచోవాలి, అంటే తూర్పు దిక్కుగా తిరిగి నుంచోవాలి. ఇక్కడ మళ్ళీ అనుమానం వస్తుంది, తూర్పు దిక్కు అంటే ఎటు? సూర్యుడు ఎటువైపు ఉదయిస్తే అటువైపే తూర్పు, సూర్యుడు ఎటువైపు కనిపించకుండా పోతాడో అంటే అస్తమిస్తాడో అటువైపు పడమరా, అంతే లెక్క. మా ఊరికి తూర్పు ఇటువైపు ఉందండి, మీ ఊరికి ఇటువైపు ఉన్నదండి, ఉంటుంది, అలాగే ఉంటుంది. ఊళ్ళు నిర్మించేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్మించారు కదా, అందుకని ఆ దిక్కులు అలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ తూర్పు దిక్కు అంటే సూర్యుడు ఏ దిక్కునైతే ఉదయిస్తాడో అదే తూర్పు దిక్కు. మనం నిజంగా చెప్పాలంటే సూర్యభగవానుడికి ఉదయాస్తమానాలు లేవు అసలు. ఉదయించడం కానీ అస్తమించడం కానీ ఇవేవీ లేవు. కానీ మనకేదో గుర్తు కావాలి కదా, ఏదో గుర్తు కావాలి. అందుకని సూర్యుడు ఉదయించే వైపే తూర్పు అని ఒక బండ గుర్తు పెట్టుకున్నాం మనం. ఈ గుర్తు మనమే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే గుర్తుని, ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. కుడి చేతేపు దక్షిణం, ఎడం చేతేపు ఉత్తరం, ఆ తూర్పుకి ఎదురుకుండా దిక్కు పడమర, ఇలా 4 దిక్కులు కూడా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మనం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం 4 మూలలు నిర్ణయించుకున్నాం. దీనికి కూడా ఉపయోగించేది ఏమిటి అంటే మనకి సూర్యోదయమే. సరే, ఇప్పుడు సూర్యుడు ఎదురుకుండా నుంచి మనం ఇలా అర్ఘ్యం ఇస్తూ ఉన్నప్పుడు ఉదయం పూట ఎండలో డి విటమిన్ ఉంటుంది అనే విషయం మనకి సైన్స్ కూడా చెప్తాను. ఉదయం పూట ఎండలో డి విటమిన్ ఉంటుంది. అందుకని చిన్నపిల్లలకి ఎవరికైనా కనుక డి విటమిన్ లోపం వస్తే ఉదయం పూట ఎండలో కాసేపు కూర్చోబెట్టండి, ఓ 10 నిమిషాలు కూర్చోబెట్టండి అని మనకి చెప్పడం జరుగుతుంది. అలా అని మీరు ఉదయం పూట ఎక్కువసేపు ఆ ఎండలో తిరగద్దు. ఉదయం పూట ఎండ మంచిది కాదు. బాలార్క ప్రేతధూమస్య వృద్ధ స్త్రీ పల్వలోదకం రాత్రిని దధ్యన్న భుక్తించే ఆయుక్షీణే దినే దినే అన్నాడు. ఉదయం పూట ఎండ మనకి పైత్యం చేస్తుంది, ఆరోగ్యం చెడుతుంది. అందుకని ఎక్కువసేపు ఉండకూడదు, కొద్దిసేపు, మహా అయితే ఓ 10 నిమిషాలు ఆ ఉదయపు ఎండలో
మన శరీరం మీదకి ఆ ఎండ పడేటట్లుగా మనం చూసుకోవాలి. సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. నీకు సరైన ఆరోగ్యం కావాలి అంటే ఈ డి విటమిన్ కావాలి. అది ఉదయం పూట సూర్యుడి యొక్క కిరణాల్లో ఉంటుంది. అందుకని మనం ఉదయం పూట సూర్యుడి వైపు తిరిగి ఈ అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే ఆ సూర్యకిరణాలు మన మీద పడి మన శరీరంలో డి విటమిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఈ కారణం చేత మనం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తాము. అదే సమయంలో మనం చెప్పే గాయత్రి మంత్రం ఏమిటి అంటే, నాకే కాకుండా నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, మా ఊళ్ళో వాళ్ళకి, మా దేశంలో వాళ్ళకి, ఈ లోకంలో అందరికీ కూడా ధియోయోన ప్రచోదయాతు, అందరికీ సద్బుద్ధిని ప్రసాదించవలసిందే అని సూర్యనారాయణని మనం ప్రార్థన చేస్తున్నాం. లోకంలో ప్రత్యక్షమైనటువంటి దైవము అనేది ఏదన్నా ఉన్నది అంటే సూర్యుడు ఒక్కడే, మిగిలినవి ఏవీ కాదు. ఒక్క సూర్యుడే ప్రత్యక్షమైనటువంటి దైవము. అన్ని జీవులకి కూడా ప్రాణదాత, ఆహారదాత, ఆహార ప్రదాత. ఇది మన సైన్స్ ప్రకారం చెప్పేది. మరి పురాణాల ప్రకారం ఏం చెప్తుందండి? మళ్ళీ అనుమానం వస్తుంది ఇక్కడ. ఇందాక చెప్పుకున్నాం కదా పురాణాల ప్రకారం కూడా ఉంది అని. పురాణాల ప్రకారం కనుక అయినట్లయితే రామాయణంలో చెప్తాడు దీని గురించి. ఎక్కడ? కిష్కింధకాండలో సీతాదేవి ఎక్కడ ఉందో వెతకాలి అని చెప్పేసి సుగ్రీవుడు వానర సైన్యాన్ని మొత్తాన్ని పిలుస్తాడు. దాన్ని కొన్ని విభాగాలుగా చేస్తాడు. తూర్పు దిక్కు వీళ్ళు, పడమర దిక్కు వీళ్ళు, ఉత్తరం వీళ్ళు, దక్షిణం వీళ్ళు, అలా ఒక్కొక్కళ్ళ నాయకత్వంలో ఒక్కొక్క దిక్కుకు ఈ వానర సేనని పంపిస్తాడు. అలా పంపించే సమయంలోనే శ్రీరామచంద్రుడు తన యొక్క అంగుళీయాన్ని హనుమంతుడికి ఇస్తాడు, ముద్రిక. ఆనవాలుగా సీతకి చూపించు అని ఇస్తాడు. ఆ సమయంలో సుగ్రీవుడు ఈ వానర సైన్యానికి అంతటికీ కూడా ఎటువైపు వెళ్ళాలి, ఏమిటి, ఎంత దూరం వెళ్ళాలి, ఆ వెళ్ళేటువంటి దిక్కులో ఏమేమి ఉంటాయి అనే విషయాలన్నీ వివరిస్తాడు. ఆ ప్రాంతంలో ఉండే ప్రదేశం అంతా కూడా వివరించి చెప్తాడు. ఎక్కడి దాకా వెళ్ళాలి అనే విషయాలు చెప్తాడు. అంటే మనం జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ అంటార్కిటికా దాకా వీళ్ళు వెళ్ళాలి అని చెప్తాడు అక్కడ సుగ్రీవుడు. మీరు ఇంత దూరం వెళితే ఆ తర్వాత అక్కడంతా మంచే ఉంటుంది, ఇంకేముండదు. కాబట్టి ఇక దాటి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకోవైపుకి ఇక్కడంతా సముద్రమే ఉంటుంది. ఇలా ఆ ఎల్లలన్నీ కూడా చెప్తాడు ఎక్కడి దాకా వెళ్ళాలి అనేది. అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఈ సుగ్రీవుడు చెప్తాడు వానరులకి అందరికీ కూడా, తూర్పు దిక్కుగా మీరు వెళ్ళండి, అక్కడ తూర్పు కొండలు ఉంటాయి, ఆ తూర్పు కనుమలు. అక్కడ ఉదయం పూట సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు. సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉన్నటువంటి సమయంలో సూర్యుడి యొక్క శక్తి, ఆ కాంతి కిరణాలు భూమి మీద పడకుండా, సూర్యోదయం కాకుండా ఆపడం కోసమని కొంతమంది రాక్షసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన తూర్పు కొండల వెనకాల నుంచి ఉదయిస్తూ ఉంటాడు. అలా ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యభగవానుడికి అడ్డం పడుతూ ఉంటారు ఈ రాక్షసులంతా కూడా. పర్వతాలు ఎక్కి సూర్యుడికి అడ్డం నుంచుంటారు వీళ్ళు. అటువంటి సమయంలో దేశంలో ఉన్నటువంటి ఈ నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ బ్రాహ్మణులేనా అని మీరు అడగద్దు. ఇందాకే చెప్పాను, అన్ని వర్ణముల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాలు ఎవరైనా సరే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు. వాళ్ళంతా కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదులుతూ ఉంటారు ఉదయం పూట. అలా అర్ఘ్యం వదిలినప్పుడు గాయత్రి మంత్రం చెప్పి వదులుతారు.
ఆ సమయంలో వీళ్ళు వదిలినటువంటి ఆ నీటి తుంపరలు ఉన్నాయే, నీటి బొట్లు కింద పడుతూ ఉంటాయి, అవి తుంపరలు. ఈ తుంపరలన్నీ కూడా అస్త్రాలుగా మారి ఆ రాక్షసులను సంహరిస్తాయి. వీళ్ళు గాయత్రి మంత్రం చెప్తూ వదులుతున్నారు కదా, అందుకని ఇవన్నీ కూడా బాణాల్లాగా అస్త్రాల్లాగా వెళ్ళి ఆ రాక్షసుల్ని, ఏ రాక్షసుల్ని, సూర్యుడి యొక్క గమనానికి అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా అవి సంహరిస్తాయి. వాళ్ళు వాటి దాటికి తట్టుకోలేక మళ్ళీ సముద్రంలో పడిపోతారు. అప్పుడు సూర్యుడు యథేచ్ఛగా మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ అర్ఘ్యప్రదానం చేయటం వల్ల సూర్యుడి యొక్క గమనము అనేది సాఫీగా జరుగుతుంది అనేది మనకు పురాణాలు చెప్తూ ఉన్నటువంటి విషయం. ఈ రెండు కారణాల చేత మనం సూర్యుడికి అర్ఘ్యప్రదానము అనేది చేస్తూ ఉంటాం. అది కూడా గాయత్రి మంత్రం చెప్పి అర్ఘ్యప్రదానం అనేది చేస్తాం. ఈ గాయత్రి మంత్రంలో లోకంలో అందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించు అని మనం ప్రార్థన చేస్తూ సూర్యుడి వైపు తిరిగి మనం ఉదయం పూట నీళ్లు వదలటాన్నే అర్ఘ్యప్రదానము అని అంటారు.